అసలు ఫస్ట్ శిక్ష పడుతుందా లేదా అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అది ఒక రోజైనా లేదంటే కనుక అరదినమైనా కూడా హాఫ్ డే అయినా కూడా శిక్ష పడుతుందా పడదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. నేను ఈ బిగ్ టీవీ ద్వారా మీకు చెప్పేది ఏంటి అని అంటే కనుక గత కొన్ని రోజులుగా ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒక స్టాండ్ మీద ఉన్నాను, అతనికి శిక్ష పడదు అని చెప్పాను. ఎందుకు అనంటే ఈరోజు ఎమోషన్స్ వేరండి, చట్టం వేరు, పబ్లిసిటీ వేరు, ఇన్వెస్టిగేషన్ వేరు. ఈరోజు పైరసీ మూవీస్ని కొత్త సినిమాని కాపీ చేసి అప్లోడ్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రొడ్యూసర్స్కి భారీ స్థాయిలో ఆర్థికపరమైన నష్టాన్ని చేకూరుస్తున్నాడు అనే కాన్సెప్ట్ మీద ఐబొమ్మ అనే నిర్వాహకుడు రవి ఇతను విశాఖపట్నం వాస్తవ్యుడు. ఆ యొక్క ఇండియా సిటిజన్షిప్ వదులుకొని కరేబియన్ ఐలాండ్ యొక్క ఆ దేశానికి సంబంధించిన ఒక స్టేట్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. టు ది ట్యూన్ ఆఫ్ 85 lakhs ఏమో పే చేసి అని చెప్పని సాక్షాత్తు ప్రెస్ మీట్లో సిపి సజ్జనార్ గారు చెప్పడం ద్వారానే నాకు తెలిసింది. అదర్వైజ్ రవికి నాకు వ్యక్తిగత పరిచయం అయితే కనుక లేదు. రైట్. సో పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే ఇతను కరేబియన్కి సంబంధించిన దేశస్థుడు, అంటే పక్క దేశానికి సంబంధించిన వ్యక్తి టెక్నికల్గా. సో నేరం ఎక్కడ జరిగింది అని చెప్పి సిపి గారు చెప్తున్నారు. ఇతను ఈ సినిమాలన్నింటినీ కూడా యూరోప్ కాంటినెంటల్కి సంబంధించిన నెదర్లాండ్స్ కానీ ఫ్రాన్స్ కానీ అదేవిధంగా కరేబియన్ ఐలాండ్కి సంబంధించి కానీ అక్కడ ఉండి నెట్వర్క్ అక్కడే విస్తరించి కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని అక్కడి నుంచే మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడము డంప్ చేయడము లాంటివి చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం ద్వారానే మనకు తెలిసింది. అంటే క్రైమ్ ఎక్కడ జరిగిందండి? ఫారిన్ కంట్రీలో జరిగింది. రైట్. సో అతను ఏదో ఆస్తికి సంబంధించిన అమ్మకాల గురించి ఇండియా వచ్చినప్పుడు కుకట్పల్లి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి పట్టుకున్నామని చెప్పని అంటున్నారు. వెళ్ళనుకోండి పట్టుకున్న తర్వాత ప్రాథమికంగా ఒక కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఏ సెక్షన్స్ ప్రకారం రిజిస్టర్ చేయడం జరిగింది? చీటింగ్ 3184 అని చెప్పి చీటింగ్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఐటీ యాక్ట్ ప్రకారము ఇవ్వడం జరిగింది 66EC ప్రకారము. అదేవిధంగా ట్రేడ్ మార్క్ యాక్ట్ 63 అండ్ 65 యాక్ట్ ప్రకారము చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ అన్నిటిని కూడా మనం ప్రాథమికంగా చూసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సెక్షన్స్.